పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్బంధాల మధ్య ఈ సమావేశం కొనసాగుతుందని ఈశ్వర్ పేర్కొన్నారు. కార్మికులను, కార్యకర్తలను పోలీసులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పడినటువంటి ఆవేదన కావచ్చు, మీరు చూపించినటువంటి చొరవ కావచ్చు, ఏనాడు కూడా కేసీఆర్ గారు మర్చిపోలేదు. అందుకే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో అడిగినా అడగకుండా ఇంప్లిమెంట్ తో పాటు మీరు అనేక కూడా సింగరేణి కార్మిక వర్గం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అనేక కార్మిక సంఘాలలో పనిచేసి వచ్చిన ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఎంత ఆవేదన పడాల్సి ఉండేనో ఆనాడు చూసినాం. ఒక సమ్మె జరగకుండా, అనేక మంది నాయకులు ఇన్వాల్వ్ కాకుండా, ముఖ్యమంత్రి దగ్గర పోయి మోకరి ఇళ్లకుండా, కార్మిక మంత్రితోటి ఆ పర్మిషన్ దొరకకుండా ఒక సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేకుండా, మరి అవన్నిటికీ సత్తు చెప్పి కార్మికులు అడిగినా అడగకుండా నిజమైనటువంటి సమస్యలను గుర్తించి మరి వాటిని పరిష్కారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈ రోజు మళ్ళీ తిరిగి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉన్నది.